ఎన్నికల సమయంలో నెలకు 3 మెడికల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు సింగరేణి వ్యాప్త టీబీజీకేఎస్ యూనియన్ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆర్టీ2 ఏరియాలో అన్ని గనుల డిపార్ట్మెంట్లపై నల్ల బ్యాడ్జీలు ధరించి మెమోరాండం ఇచ్చారు. అనంతరం ఆర్టీ2 ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడారు. బకాయిలు చెల్లించకపోతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. యూనియన్ ఎన్నికల సమయంలో, పార్లమెంట్కి ఎన్నికల సమయంలో కూడా సింగరేణి కార్మిక వర్గానికి అలవికాని హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సింగరేణి కార్మిక వర్గాన్ని, సింగరేణి సంస్థను దెబ్బతీయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్న క్రమాన్ని మరి సింగరేణి కార్మిక వర్గం గమనిస్తున్నది. సింగరేణి కార్మికుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు నల్ల బ్యాడ్జీల రూపేణ మరి నిరసన తెలియజేస్తూ మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది గనుల డిపార్ట్మెంట్లలో. దానిలో భాగంగా ఈరోజు ఆర్టీ2 వర్క్షాప్లో కూడా మరి యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలా అసెంబ్లీలో మరి బట్టి విక్రమార్క గారు సింగరేణికి సంబంధించి దరిదాపు 5 సంవత్సరాల్లో మరి 13,000 పైచీలకు ఇలా గత ప్రభుత్వం, ఇప్పుడు 1000 పైచీలకు మా ప్రభుత్వం కూడా ఇలా కారుణ్య నియామకాల పేరు మీద అవసరానికి మించి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరిగింది. దీన్ని మరి నివారించడానికి ఇలా ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ చేపట్టి ఈ ఉద్యోగాల్ని సక్రమం కాదు, వీటిని తొలగిస్తా అనే పరిస్థితుల లెక్క మాట్లాడడం చాలా శోచనీయం. ఎన్నికల సమయంలో 3 బోర్డులు ఎందుకు నిర్వహించకూడదు, 100% ఎందుకు తీయకూడదు, మరి మేము ఆ రకంగా తీస్తామని ఇలా సింగరేణి కార్మిక వర్గాన్ని నమ్మబలకడమే కాకుండా ఇలా ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా సింగరేణికి మరి ఆర్థిక నిర్వహణ మంచిగా అయ్యేటట్టు చేస్తామని చెప్పి ఇలా 27 నెలల్లోనే 30,000 కోట్ల రూపాయలు అదనంగా బకాయిలు మొత్తంగా 54,000 కోట్లు పేరుకపోయే విధంగా చేసి నిర్వహణే కష్టంగా చేయే విధంగా మరి ప్రవర్తిస్తున్నది ప్రభుత్వం. ఇలా సింగరేణి సంస్థ నడవడమే కష్టంగా ఉంది. దాంతోపాటు కార్మిక వర్గం హక్కుల్ని కూడా ఇలా ఒక్కటొక్కటిగా కాలరాస్తూ కార్మిక వర్గంని పూర్తిగా తొలగించే ప్రక్రియను చేపడుతున్న ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరి రేపు సోమవారం జిఎం హౌస్ల ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.